హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా పట్టాలు ఉన్న భూముల్లో టీడీఆర్ ఇవ్వకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలా కూల్చివేతలు చేస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో నిన్న హైడ్రా కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. శనివారం ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. నిరుపేదలు జీవనోపాధి కోసం చిరు వ్యాపారాలు చేసుకునే వారిపై కొరడా చులిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి సాధనం చేసుకుంటున్నావా, లేకపోతే అక్కడనే డైరెక్ట్ చదువు సాధనం చేసుకుంటున్నావా? నేను అడుగుతాను కమిషనర్ గారిని, నువ్వు ఊరగొట్టడం సాధనం చేసుకుంటావు, గవర్నమెంట్ ల్యాండ్ అంటే సాధనం చేసుకుంటున్నా అంటారు. పట్టణం అనేటటువంటి సాధన చేసే అధికారం లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చాలా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చారా సరే, వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే, ఆ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నగజర్లో చేశారు, ఆ నగజర్లో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప, నేను ఛానల్ చూపెట్టాయి, నాకు చాలా బాగా కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్లజరుని ఎమ్మెల్యే గారు పక్కకి పట్టించుకోలేరు. ఒకటి మీకు కూడా చెప్తాను, విలేక చాలా మంది తెలుసు. ఇక్కడ నల్లజరులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేశారు. కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ దగ్గర 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఈ కట్ట వేయడానికి వీల్లేదు, ఈ పట్టదారులది, వాళ్ళ నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమీడియట్ గా 4 రోజుల్లో మళ్ళా జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేశారు డెవలప్మెంట్. దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చాను 1.5 year కింద 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం. ఇంకా శాంక్షన్ ఉందన్న. ఎస్టీపీ వరకు స్టార్ట్ చేసాగానే మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి సాధనం చేసుకుంటున్నావా, లేకపోతే అక్కడనే డైరెక్ట్ చదువు సాధనం చేసుకుంటున్నావా? నేను అడుగుతాను కమిషనర్ గారిని, నువ్వు ఊరగొట్టడం సాధనం చేసుకుంటావు, గవర్నమెంట్ ల్యాండ్ అంటే సాధనం చేసుకుంటున్నా అంటారు. పట్టణం అనేటటువంటి సాధన చేసే అధికారం లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చాలా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చారా సరే, వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే, ఆ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో నగజర్లో చేశారు, ఆ నగజర్లో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప, నేను ఛానల్ చూపెట్టాయి, నాకు చాలా బాగా కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్లజరుని ఎమ్మెల్యే గారు పక్కకి పట్టించుకోలేరు. ఒకటి మీకు కూడా చెప్తాను, విలేక చాలా మంది తెలుసు. ఇక్కడ నల్లజరులో మొట్టమొదటిసారిగా